నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మే మాసంలో 27వ తేదీన మేషరాశి జాతకుల యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఈ రోజున గోచార రీత్యా ఇటువంటి స్థితిగతులే కనిపిస్తున్నాయండి. ఒకసారి ఆలస్యం లేకుండా వీడియోని చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఆత్మస్థైర్యంతో ఈ రోజు పని చేస్తారు. అందుకే ఖచ్చితంగా విజయాలు పొందుకుంటారు. ఉద్యోగంలో తప్పకుండా శుభ ఫలితం పొందుకుంటారు. ఆలోచనలు కొంతమంది పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది. ఎవరి మాట పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి. నలుగురితో ఉత్సాహంగా మాట్లాడాలి. మీ పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే సూచన ఉంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోవడం చాలా అవసరం. దైవానుగ్రహం మీకైతే లభిస్తుంది. ప్రశాంత జీవనాన్ని గడుపుతారు. ఆర్థిక ప్రయోజనం ఉండబోతుంది. కష్టే ఫలి అనే మాట ఈ రోజే నిజం కాబోతుంది. పట్టుదలతో సమస్యలు దూరం చేసుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు దగ్గర వారు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది. చంచల స్వభావంతో నిర్ణయం తీసుకోవద్దు. ప్రతిభతో ప్రశంసలు పొందుకుంటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు. ఈ రోజున తిరుగులేని వ్యక్తిగా మారే అవకాశం ఉంది. ఏ మాత్రము కూడా నిరుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అవసరాలకు తగ్గట్లుగా ఆలోచన చేయాలి. కొత్త కార్యాలు చేపడతారు. జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం సొంతమవుతుంది. మిత్రుల వల్ల మేలు జరిగే పరిస్థితి ఉంది. అనుకుంది ఖచ్చితంగా సాధిస్తారు. అనుకున్న ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. అపారమైన జ్ఞానాన్ని పొందే అవకాశమూ ఉంది. సాహసోపేత నిర్ణయాలు మీకు మంచి భవిష్యత్తు అందిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఆత్మీయుల వాక్కు మీకు వేద మంత్రంగా పనిచేస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఓపికతో పని చేయండి. విజయాలు ఉన్నాయి. కష్టానికి రెట్టింపు ఫలితము ఉంటుంది. అదృష్ట యోగం మొదలయ్యింది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎదుటివారి ప్రశ్నలకు శాంతంగానే సమాధానమివ్వాలి. సంఘంలో ప్రత్యేక స్థానం దక్కబోతుంది. ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి. ఏ వయస్సు వారు అయినా ఖర్చుల విషయంలో జాగ్రత్త. పరిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలితం పొందుకుంటారు. అయితే ఫలితంతో పాటుగా అందరూ శ్రమను గుర్తిస్తారు. పొరపాట్లు దొర్లకుండా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు అన్ని రకాలుగా కూడా లాభదాయకమైన సమయం నడుస్తుంది. క్రీడాకారులకు ఊహించని విధంగా అవకాశాలొస్తాయి. విద్యార్థులకు కూడా అనుకున్న అవకాశాలు దక్కుతాయి. ధనాదాయం ఈ రోజున పెరగబోతుంది. మీ భార్య తరపు నుంచి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి. వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. అనుకున్నట్లుగానే వ్యాపారం ఈ రోజు సాగుతుంది. పెట్టిన పెట్టుబడులకు మంచి ఆదాయం చూస్తారు. మీ వద్ద పనిచేసే వ్యక్తులు మీకు ఈ రోజున ఒక సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేసే ప్రతి పని లాభసాటిగా ఉంటుంది. చింతలు విడిచిపెట్టండి. హాయిగా ఉంటారు. ఇంటి విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక రాబోయే కాలం బాగా మారుతుంది అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్లు కూడా దక్కుతాయి. చాలా విషయాల్లో అదృష్టం కానవస్తోంది. పనితీరు బాగా ఉంటుంది. అందువల్లే మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు నైపుణ్యం మెరుగవుతుంది. ఏ రంగంలో ఉన్నా సరే విజయాన్ని సాధిస్తారు. నిత్యము శివనామస్మరణ మేలు చేస్తుంది.
వీలు కుదిరితే పరమశివుని ఆలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకుని ఆలయ గర్భంలోనే కూర్చొని ఆలయంలోనే కాస్తంతసేపు కూర్చుని రండి, అంతా మంచి జరుగుతుంది.